హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను సుమా. సో టుడే నేను ఏం చేస్తున్నాను అని మీరు ఇక్కడ చూడొచ్చు. చక్కెర టీ పొడి వేసుకుని ఏం చేస్తుందంటే, ఇప్పుడు అందరూ గోరెంటాకు అవి ఇవి పెట్టుకుంటున్నారు ఆషాఢ మాసం అని చెప్పేసి. నాకైతే బయటకు వెళ్ళడానికి అంత టైం చిక్కట్లేదు, నేను బయట ఎక్కడ ఎక్కువ వెళ్ళను. సో రేపైతే ఫంక్షన్ ఉందన్నమాట ఇక్కడ. సో అందుకే నేనేం చేశానంటే, వీళ్ళకి చెప్తే ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి నేనే ఇంట్లో రెడీమేడ్ చేద్దామని చెప్పేసి అలా యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే ఇది చాలా ట్రెండింగ్గా అవుతుందన్నమాట. అందుకే నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం నేను కూడా దీన్ని ట్రై చేస్తున్నాను. ఇదేంటి అంటే చక్కెర అండ్ టీ పొడి మిక్స్ చేసి అయితే పెట్టుకున్నాను. మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత చూసి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 4 చెమ్మచ్ చక్కెర 4 చెమ్మచ్ 3 చెమ్మచ్ టీ పొడి అయితే వేసుకున్నాను. ఇంకా దీనికి యూట్యూబ్లో చూసినట్టు ఒక గిన్నెడి బప్పి, మళ్ళీ ఇది మట్టితో చేసిన దీపం. మీలో ఇది లేకపోతే వేరే ఏదైనా స్టాండ్ లాగా వాడచ్చు. అండ్ ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఇంకా దీన్ని అంతా రెడీ చేసుకున్నాను. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? వెల్కమ్. ఇంకా అలా గ్యాస్ వెలిగించుకున్నాను. ఇంకా అయితే అలా ఒక వేస్టేజ్ పాత్ర ఉంటే బెస్ట్ ఉంటుంది. నేనైతే యూస్ చేసేదాన్నే వాడుతున్నాను. సో ఇలా ఇప్పుడు దీని లోపల పెడుతున్నాను. ఇంకా దాని చుట్టూ అలా చక్కెర వేస్తూ గ్యాస్ ఆఫ్ చేసుకుంటే బెటరు, లేకపోతే వేడి వేడిగా ఉంటుంది. నేనైతే మిస్ అయ్యి అలా చాలు పెట్టేశాను. మీరైతే గ్యాస్ ఆఫ్ చేసుకొనే ఇవన్నీ వేసుకోండి. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత ఇదైతే నేను తీసుకున్న బౌల్ చాలా పెద్దదిగా ఉంది. సో అందుకే నేను ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను. ఇంకా దాన్ని ఇలా పెట్టేసి ఇంకా దీని మీద మూసేసి అలా కాస్త స్టీమ్కి ఎలా యూట్యూబ్లో చూపించారో అలానే నేను కూడా ఫాలో అవుతున్నాను గైస్. అండ్ వన్ థింగ్, నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. యూట్యూబ్ని నమ్ముకొని ఈ ప్రయోగం అయితే చేస్తున్నాను. చూడాలి మరి ఇంకా ఏమవుతుందో. అలా వీడియోని స్కిప్ చేయకుండా ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పేసి. ఇంకా దీన్ని అయితే స్టీమ్కి పెట్టేశాను నేను. ఇంకా ఒక 5 మినిట్ అయిన తర్వాత ఇందులో ఏదో బుడుబుడు సౌండ్ వస్తుంది. అలా నాకైతే ఇది ఏం సౌండ్ అని చూశాను. ఇక్కడ చూడొచ్చు, ఇందులో పొగ కూడా వస్తుంది బాగా అక్కడిక్కడ చుట్టూలు. నాకైతే భయం వేసింది. అందుకే క్యూరియాసిటీ తట్టుకోలేక ఓపెన్ చేసి చూద్దామని చెప్పేసి నేను దాన్ని ఓపెన్ అయితే చేసేసాను. ఆఫ్ చేశాను ఫస్ట్. అలా ఆఫ్ చేసేసి ఇంకా దీన్ని చూద్దామని చెప్పేసి అలా మూత అయితే తీసాను. దానిది స్మెల్ మాత్రం చాలా బ్యాడ్గా వస్తుంది. ఇది టీ పౌడర్ కదా, సో అందుకే స్మెల్ కాస్త పొగ కాస్త చాలానే వస్తుంది ఇందులో. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇంకా అలా తీసి చూద్దాం ఎలా ఉంది అని చూస్తే ఇగో ఇంత కన్సిస్టెన్సీ వచ్చింది. పర్లేదని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి అయితే పెట్టాను. ఇంకా నేను ఒక మిస్టేక్ ఏం చేశాను అంటే, అలా చూస్తూ ఈ ఆవిరి అయ్యిన నీళ్ళు కొద్ది నీళ్ళు అందులో వేసేసాను. సో మీరు ఎవరు అలా చేయకండి. అంటే ఇలా నీళ్ళు వేస్తే ఇంకాస్త ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి నేను మళ్ళీ నీళ్ళు వేసేసాను. సో మీరు ఎవరు నీళ్ళు వేయకండి. చాలా బదుబు మీన్స్ చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది. ఇల్లు మొత్తం పొగ అయిపోయింది నీళ్ళు వేసిన వెంటనే. సో ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్ నేను చేసింది. అంటే అందులో యూట్యూబ్లో పాపం ఇదేమి చూపించలేదు. నేనే కాస్త బ్రెయిన్ వాడదామని చెప్పేసి ఇది నీ హైడెన్ టాలెంట్ని కాస్త చూపించాను. ఇక్కడ దెబ్బకి ఫుల్ పొగ వచ్చేసి ఏదోలా అదో అయిపోయింది. ఇంకా తీసి చూస్తే నీళ్ళు మొత్తం ఇందులోకి వెళ్ళిపోయాయి. నా పాత్ర కూడా ఖరాబ్ అయిపోయింది, గిన్నెడు కూర. సో ఇంత తీసుకొని ఇంకా ఇందులో కుంకుమం కలిపి అలా చేతికైతే పెట్టానన్నమాట. నేనైతే దీన్ని బాగా ట్రై చేశాను, కానీ మీరు ఎవరు దీన్ని ట్రై చేయకండి. ట్రై చేసినా కూడా వాళ్ళు ఎలా చెప్తే అలా చాలా బాగా స్టడీ చేసి చూడండి. లేకపోతే అగో ఇది నేను చేసుకున్నాను కదా ఈరోజు, మొత్తం నాది పాడైపోయింది. ఈ ట్రయల్ చేయడానికి నాకు సుమారు ఒక 3 అవర్స్ పట్టిందన్నమాట ఇది చేయడానికి. అదే నేను అనుకున్న ఒక 10 మినిట్స్లో 5 మినిట్స్లో అయిపోతుందని యూట్యూబ్ చూసుకొని అలా ప్రయోగం చేశాను, కానీ నో యూజ్. అదే బయటకు వెళ్ళి 10 రూపీస్ కొనుంటే ఇంకా బాగుండేది అనిపించింది ఫైనల్లీ నాకు. సో మీరు ఎవరైనా కొత్తగా ఇలా యూట్యూబ్లో ప్రయోగాలు చేస్తుంటే కింద కమెంట్ పెట్టండి. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొత్తం నాది అలా వెళ్ళిపోయింది. చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యానప్ప నేను మాత్రం.
ఆయన లాస్ట్కి నేను ఆ కాఫీ లేదు, టీ లేదు, ఏమీ లేదు అని చెప్పేసి ఇంకా కుంకుమ నీళ్ళతో అలా కలిపి ఇంకా చేతికైతే పెట్టుకున్నాను. 5 నిమిషాలు అయిపోయే పనికి నేను 2 అవర్ 3 అవర్ వేస్ట్ చేశాను అనిపించింది. లాస్ట్లో నాకైతే ఇదే అనిపించింది. సో ఫైనలీ నేనేం చెప్పగలుగుతున్నాను అంటే అదే, ఏదైనా ప్రయోగం చేస్తే దాన్ని బాగా స్టడీ చేసి చేయండి, లేకపోతే అస్సలు ట్రై చేయకండి. నా దోల అయితే ఈరోజు తీరిపోయింది. మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఎంత బాగా పెట్టుకుంటున్నాను కదా. అంటే నాకు ఈ డిజైన్లు ఏమీ రావు, ఊరికే ఏదో ఒక పువ్వు అలా పెడతామని చెప్పేసి పువ్వు అయితే అలా ట్రై చేస్తున్నాను. ఇదే నా పువ్వు అండి, ఎవరు నవ్వకండి. ఫ్లవర్ బాగుంది కదా, ఫస్ట్ టైం ట్రై చేశాను. కుంకుమతో బాగుంది. ఇలా 5 మినిట్లు అయ్యే పనికి నేను చూడండి ఎంత రాద్ధాంతం చేశానని వీడియో తీసాను. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది టీది అన్నమాట. ఇంకా ఇల్లు మొత్తం పొగలు, అలా స్మెల్, ఇంకా దీన్ని భర్తని ఏం దానికి యూజ్ అవ్వదు ఈ గిన్నె, ఇంకా పాడైపోయింది. ఇంకా ఇది కర్రగా అయిపోయింది. ఇంకా ఇంత పెంట చేసుకున్నాను నేను. 10 రూపాయలు ఇచ్చి కొని తీసుకుని ఉంటే ఇంత పని ఉండేది కాదు, ఇంత క్లీనింగ్ ఉండేది కాదు, ఇంత ఇబ్బంది ఉండేది కాదు అనిపించింది లాస్ట్లో నాకైతే. సో మీరు ఎవరు దీన్ని ట్రై చేయకండి. చేయాలనుకుంటే దాన్ని తక్కువగా విధానంగా చాలాసార్లు చూసి ట్రై చేసుకోండి, లేకపోతే ఇలా నాలాగా కుంకుమ నీళ్ళతో సర్దుకుపోండి. బాయ్, టేక్ కేర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.